హలో అండి, ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2024 గురించి డిస్కస్ చేద్దామండి. అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, సిలబస్ ఏంటి, ఎన్ని మార్క్స్కి ఉంటుంది అని. ఓకే, ఇప్పుడు ఈసెట్ రాసేది రేపు మ్యాక్సిమం మేలో ఉంటుందండి ఎగ్జాము. రాసేవాళ్ళు ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్స్ కదా. ప్రజెంట్ ఫైనల్ ఇయర్స్ అంటే వాళ్ళు C20 బ్యాచ్ వాళ్ళే కాబట్టి మీ సీనియర్స్ ఏదైతే రాశారో, అంటే మీ సీనియర్స్కి ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఉంటుందండి మీకు కూడా మ్యాక్సిమం. ఎందుకంటే C20 బ్యాచే కాబట్టి అదే సిలబస్ ఉంటుంది. మొత్తం ఎన్ని మార్క్స్కి ఉంటుంది అంటే 200 మార్క్స్కి ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ వచ్చి మీకు 200 మార్క్స్కి ఉంటుంది. ఆ 200 మార్క్స్లో మ్యాథ్స్ వచ్చేప్పటికి 50 మార్క్స్, ఫిజిక్స్ ఏమో 25 మార్క్స్, కెమిస్ట్రీ 25 మార్క్స్, నెక్స్ట్ కోర్ వచ్చేప్పటికి 100 మార్క్స్. ఓకే, కోర్ అంటే మీరు ఈసీ అనుకోండి, ఈసీలో మీరు ఈ 3 ఇయర్స్ చదివిన సబ్జెక్ట్స్లో అన్నీ ప్రిపేర్ అవ్వాలి. అలానే కంప్యూటర్స్ అనుకోండి, ఆ 3 ఇయర్స్లో మీరు ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ ప్రిపేర్ అవ్వాలి. అది మొత్తం కలిపి 100 మార్క్స్, దాన్ని కోర్ అంటాం అనమాట. ఓకే, మ్యాథ్స్ వచ్చేప్పటికి మరి ఏ మ్యాథ్స్ అంటే మనకి 3 ఇయర్స్లో ఉంటుంది కదా. ఓకే, 4 సెమిస్టర్స్ ఉంటుంది కదా, M1, M2, M3 అని. అంటే ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, థర్డ్ సెమ్ ఉంటుంది, ఫోర్త్ సెమ్ ఉంటుంది కదా. ఆ 3 మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలండి. నెక్స్ట్ ఫిజిక్స్ అలానే కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. నెక్స్ట్ కోర్ వచ్చేప్పటికి బ్రాంచ్ సబ్జెక్ట్స్ అనమాట. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ ప్రిపేర్ అవ్వాలి. నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో ఈసీ వాళ్ళ గురించి చెప్తాను. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది కదా, డిప్లొమా ఈసీఈ, వాళ్ళకి ఏమేమి సిలబస్ ఉంటుంది, ఏ టాపిక్లో ఎంత వెయిటేజ్ ఉందో ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, మొత్తం కోర్ వచ్చి 100 మార్క్స్ అంటున్నాం కదా. 100 మార్క్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్. అంటే మీకు ఫస్ట్ ఇయర్లో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ పవర్ సప్లైస్ ఉంది కదా, అది. అలానే నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉన్నాయి కదా, 1, 2 ఉన్నాయి కదా. ఆ రెండింటిని కలిపి ఒక సబ్జెక్ట్గా ఇచ్చాడు, దట్ ఈజ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్. ఈ సెమీ కండక్టర్ డయోడ్స్, వ్యారెక్టర్ డయోడ్, జీనా డయోడ్ అని, నెక్స్ట్ హాఫ్ వేవ్, ఫుల్ వేవ్, బ్రిడ్జి, ఇవి మొత్తం కూడా మీకు ఈసీపీఎస్లో వచ్చేస్తాయి. నెక్స్ట్ క్లిప్పర్స్, క్లాంపర్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో వస్తాయి కదండి. నేను చెప్పేదైతే ఒకటే, ఏదైనా మల్టిపుల్ చాయిస్ కదా అని మల్టిపుల్ చాయిస్ చదవడం కన్నా టాపిక్ చదివి నెక్స్ట్ ఆ టాపిక్ మీద మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం అలా మ్యాక్సిమం అలానే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి సర్క్యూట్ థియరీ. సర్క్యూట్ థియరీ అంటే నెట్వర్క్ అనాలిసిస్ ఉంది కదా మీకు, ఆ నెట్వర్క్ అనాలిసిస్ సంబంధించి ఉంటుంది. మెష్ అంటే ఏంటి, నోడ్ అంటే ఏంటి, ఆ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్లో ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, మెష్లో ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, క్రామర్స్ రూల్ అంటే ఏంటి. నెక్స్ట్ అలాగే నెట్వర్క్ థీరమ్స్ ఉన్నాయిగా, థెవెనిన్స్ అని, మ్యాక్సిమం పవర్, సూపర్ పొజిషన్, రెసిప్రోసిటీ. అంటే ఈ థీరమ్స్ అన్ని స్టేట్మెంట్స్ ఏంటి, వాటి లిమిటేషన్స్ ఏంటి, నెక్స్ట్ ఆర్సీ, ఆర్ఎల్, ఆర్ఎల్సీ ఉన్నాయి కదా, వాటి యొక్క కండిషన్స్ ఏంటి, ఆర్ఎల్ అంటే ఏంటి, నెక్స్ట్ వాటి ఫార్ములాస్, నెక్స్ట్ సిరీస్ అండ్ ప్యారలల్ రిజోనెన్స్, క్యూ ఫ్యాక్టర్, సెలెక్టివిటీ, బ్యాండ్ విడ్త్, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ సర్క్యూట్ థియరీ అంటే నెట్వర్క్ అనాలిసిస్ మీద నేను మ్యాక్సిమం సిలబస్ కవర్ చేశానండి డిప్లొమా వాళ్ళకి. మ్యాక్సిమం ఇవి సర్క్యూట్ థియరీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ వీడియోస్ చూసుకోండి, మీకు యూజ్ అవుతాయి. థర్డ్ సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆడియో అండ్ వీడియో సిస్టమ్స్. మీకు మొన్న థర్డ్ సెమ్లో అయింది కదా, EMCG, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ కన్జ్యూమర్ గ్యాడ్జెట్స్ అని. అక్కడ కన్జ్యూమర్ గ్యాడ్జెట్స్ వచ్చేప్పటికి ఏంటి, ఆడియో అండ్ వీడియో సిస్టమ్స్ కదా అవి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అంటే మీకు ఉన్నాయి, అమ్మీటర్ అంటే ఏంటి, వోల్ట్మీటర్ అంటే ఏంటి, వాటి ఫంక్షన్స్ ఏంటి, ఫెట్ వోల్ట్మీటర్ కానీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ర్యాంప్, డ్యూయల్ స్లోప్, సక్సెసివ్ అప్రాక్సిమేషన్, డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ ఆడియో అండ్ వీడియో సిస్టమ్కి వచ్చేప్పటికి డిజిటల్ టీవీ అని, DTH అని, LCD, HDTV, ఇవన్నీ కూడా మీకు ఆడియో అండ్ వీడియో సిస్టమ్స్ కింద వస్తాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేప్పటికి ఇండస్ట్రియల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్. ఇది మీకు 5th సెమ్లో ఉంటుంది కదా. SCR, ట్రాక్, పవర్, BJT, ఓకే, LVDT అని, నెక్స్ట్ థర్మిస్టర్, థర్మోకపుల్, ఇవన్నీ కూడా మీకు ఇండస్ట్రియల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లో ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, మీకు అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంది కదండి, ADCS. ఆ రెండు కలిపి ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అని ఇచ్చేశారు. అసలు మోడ్యులేషన్ అంటే ఏంటి, అనలాగ్ మోడ్యులేషన్ అంటే ఏంటి, టైప్స్ ఏంటి, డిజిటల్ మోడ్యులేషన్ అంటే ఏంటి, వాటర్ టైప్స్ ఏంటి, హై లెవెల్ అని, SSB అని, సూపర్ హెటెరోడైన్ రిసీవర్స్, ఇవన్నీ కూడా మీకు అనలాగ్ కమ్యూనికేషన్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్, ADCS అంటారు. మొత్తాన్ని కలిపి కమ్యూనికేషన్ సిస్టమ్స్ అని ఇచ్చారు. ఇది ఆ సబ్జెక్ట్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అంటే యాంటీనాస్ గురించి. పోలరైజేషన్ అంటే ఏంటి, డైరెక్టివిటీ, ఎఫిషియన్సీ, బ్యాండ్ విడ్త్, గెయిన్, అలాగే యాగివోడా యాంటీనా అంటే ఏంటి, ఎండ్ ఫైర్ ఎరే, బ్రాడ్ సైడ్ ఎరే, ఓకే, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో ఉంటాయి. నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఆల్రెడీ లాజిక్ గేట్స్, బులియన్ ఆల్జీబ్రా, యాడర్స్, సబ్ట్రాక్టర్, ఫ్లిప్ ఫ్లాప్స్, మీకు మ్యాక్సిమం డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఎంత అయితే మార్క్స్ వెయిటేజ్ ఉందో అంతా కవర్ చేస్తారని అనుకుంటున్నానండి. అది వదిలేసి రిమైనింగ్ కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్.
నెక్స్ట్ మైక్రో కంట్రోలర్స్ అండ్ మైక్రో ప్రాసెసర్. మైక్రో ప్రాసెసర్ వచ్చేప్పుడు 4th సెమ్ ఉంటుంది, మైక్రో కంట్రోలర్స్ ఏమో 5th సెమ్ కదా. అక్కడ మీకు ఇక్కడ అడిగింది ఏంటంటే 8051 ఆర్కిటెక్చర్. ఆ ఆర్కిటెక్చర్ మనకు డయాగ్రామ్ ఉంటుంది కదా, ఆ డయాగ్రామ్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి దాని మీద అప్పుడు మల్టిపుల్ చాయిస్ ఏమి ఇచ్చారా అని చూసుకోండి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ సెట్ అంటే ఏంటి, సబ్ రొటీన్ అంటే ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ మెషిన్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి, టైం డిలే ప్రోగ్రామ్స్ కానీ, నెక్స్ట్ పెరిఫెరల్ ఐసీస్ ఏమి ఉన్నాయి, అలాగే 8086 ఆర్కిటెక్చర్. ఈ 8086 ఆర్కిటెక్చర్లో అసలు ఏమేమి జనరల్ పర్పస్లు ఏంటి, స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ ఏంటి, ఆ ఇన్స్ట్రక్షన్ క్యూని ఎందుకు యూజ్ చేస్తాము, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ క్యూ యొక్క సైజ్ ఎంత, ఓకే అవన్నీ కూడా ఈ 8086 ఆర్కిటెక్చర్ మీద ఉంటాయి. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ పెంటియం అండ్ ఇట్స్ డెరివేటివ్స్, ఇవన్నీ కూడా మైక్రో కంట్రోలర్స్ అండ్ మైక్రో ప్రాసెసర్స్ మీద ఉంటాయండి. నెక్స్ట్ డేటా కమ్యూనికేషన్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్. మీకు సిహెచ్ఎన్ ఉంది కదా, కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్. దానిలో ట్రాన్స్మిషన్ అండ్ మీడియా కానీ, ట్విస్టెడ్ పేరు, యూటీపీ, ఎస్టీపీ, కోయాక్సిల్ కేబుల్ అంటే ఏంటి, ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంటి, సిఎస్ఎంఏ, కోడ్ డివిజన్, సిడిఎంఏ, కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ కానీ, టోకెన్ రింగ్ కానీ, ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా, ఆ ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా మీకు సిహెచ్ఎన్ సబ్జెక్ట్లో ఉంటాయి. ఆ సబ్జెక్ట్ కూడా మొత్తం చదివితే మీకు అంటే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి 5th సెమ్ వరకు ఉన్న అన్ని సబ్జెక్ట్స్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఈ సెట్లో మంచి ర్యాంక్ వస్తుంది. మరి ఇక్కడ మొత్తం 9 చెప్పాం కదా, 9 సబ్జెక్ట్స్. ఆ 9 సబ్జెక్ట్లో వెయిటేజ్ ఎలా ఉంది అంటే ఎన్ని మార్క్స్ వస్తున్నాడో చూద్దామండి. ఓకే, ఇక్కడ చూడండి వెయిటేజ్ ఇచ్చారు. ఫస్ట్ సబ్జెక్ట్ ఏమన్నాము, ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ అన్నాం కదా, ఆ సబ్జెక్ట్ నుంచి వెయిటేజ్ వచ్చి 15 మార్క్స్. నెక్స్ట్ సర్క్యూట్ థియరీ వచ్చేప్పటికి 10 మార్క్స్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమో 11 మార్క్స్. ఇండస్ట్రియల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ వచ్చి 10. కమ్యూనికేషన్ సిస్టమ్ మనం బ్రాంచే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కదా, వెయిటేజ్ కంపల్సరీ ఎక్కువే ఉంటుంది, 15 మార్క్స్. అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ 10 మార్క్స్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 10 మార్క్స్. మైక్రో కంట్రోలర్స్ అండ్ మైక్రో ప్రాసెసర్ వచ్చి 12 మార్క్స్. డేటా కమ్యూనికేషన్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ వచ్చి 7 మార్క్స్. మొత్తం వచ్చి 100 మార్క్స్. ఓకే, కోర్ వచ్చే 100, రిమైనింగ్ మ్యాథ్స్ వచ్చి 50, కెమిస్ట్రీ 25, ఫిజిక్స్ 25, అవి ఒక 100, ఇవి ఒక 100, టోటల్ 200 మార్క్స్. మంచి ర్యాంక్ రావాలి అంటే రేపు ఎగ్జామ్ ఉందనగా ఇప్పుడు నైట్ అవుట్లు చేస్తే వచ్చేదైతే కాదండి. మంచి ర్యాంక్ రావాలి అంటే ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచే మీరు సబ్జెక్ట్ అంటే టాపిక్ వైజ్ వెళ్ళండి, అంతేగాని మల్టిపుల్ చాయిస్ మీద కాన్సన్ట్రేషన్ కాదు. టాపిక్ వైజ్ చదివి తర్వాత మల్టిపుల్ చాయిస్కి వెళ్ళండి. అప్పుడు మంచిగా మీకు మంచి స్కోర్ వస్తుంది, అలాగే ర్యాంక్ కూడా మంచి ర్యాంక్ వస్తుంది. అన్ని టాపిక్స్ కవర్ చేయలేకపోయినా కొన్ని టాపిక్స్ అన్నా నేను ఈ సెట్ కోసం కవర్ చేస్తానండి. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.